మొన్నటిదాకా అందరికీ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఈ సెక్యులర్ వేషగాళ్లకు విలన్ ఎందుకయ్యింది? ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళ లెక్క ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తలేదు. ఎవడు కూడా ముట్టుకోనికే భయపడే సనాతన ధర్మం గురించి వెన్నుముక్క నిక్కబొడుచుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి హిందువులల్లా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిద్రపోతున్న సింహాలని తట్టి లేపుతున్నాడు. ఇది చూసి అల్లాడిపోతా ఉన్నారు ఈ గత్తర లేపే బ్యాచ్ అంతా. సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్ ఇస్ టూ వే. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. అందుకే కామెడీ అనే ముసుగేసుకొని ఆయన వ్యక్తిగత జీవితం మీద, ఆయన కుటుంబం మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, చిమ్ముతున్నారు. రే, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అవసరం ఏమున్నది చెప్పు? కోట్లు కురిపించే సినిమా ఇండస్ట్రీ ఉన్నది. ఆయన తలుచుకుంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు. ఏసీ గదులలో కూర్చొని రాజభోగాలు అనుభవించవచ్చు. కానీ ఎందుకు ఎండలో ఎండుతా ఉన్నాడు? ఎందుకు వందల కిలోమీటర్లు తిరుగుతున్నాడు? ఎందుకంటే ఆయనకు తన కోసం బ్రతకడం కంటే తన ధర్మం కోసం చావడం ఇష్టం కాబట్టి అనేక సందర్భాలలో ఈ విషయం కూడా చెప్పిండు. నేను ఈ దేశం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను, సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాను అని. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఈ మేధావి అనే ముసుగేసుకున్న బ్యాచ్ కి కడుపు మండిపోతా ఉన్నది. మతతత్వం అని ముద్ర వేస్తున్నారు.